పాట పాడి అందరూ కూడా డ్యాన్స్ చేసినాం. ఎందుకు చేస్తారు ఇవన్నీ? ఎందుకు చేస్తారు? ఏ సందర్భంగా చేస్తారు తెలుసా ఎవరికన్నా? సంక్రాంతికి చేస్తారు. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే, ఇప్పుడే మొదటిసారి చూస్తున్నా ఈ విధంగా ముగ్గులు వేయడం. ఆ మంటను ఏమంటారు? భోగి మంటలు. భోగి మంటలు వేస్తారు. ఇవన్నీ కూడా నేను మొట్టమొదటిసారి ఇప్పుడే చూస్తున్నాను అనేటువంటి వాళ్ళు పిల్లలు ఒకసారి చేయొద్దండి, కుడి చేయొద్ద. మొదటిసారి చూస్తున్నా. రైట్ హ్యాండ్ ఎప్పుడు కూడా చేయొచ్చినప్పుడు కుడి చేయొద్దాలి. సరే చేయించండి. మరి ఈ విధంగా చేయడం అనేటువంటిది మన ఆచారం. ప్రతి దానికి కూడా ప్రతి వేడుక, ఇదంతా కూడా పండగలకు మనం చేసుకునే వేడుకలు మన ఆచారంలో భాగం. అనేక వేల సంవత్సరాల నుంచి ఈ విధంగా సంక్రాంతి పండగ జరుపుకోవడం అనేది మన ఆచారం. మనం ఎప్పుడు కూడా ఆచారాలను, మన యొక్క పండగలను మర్చిపోకూడదు. ఆ ఆచారాలు తెలుసుకోవడం కోసంగానే మన స్కూల్లో కూడా ఈరోజు ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. రాబోయే రోజుల్లో మనం పెద్దగా అయిన తర్వాత కూడా మన సంక్రాంతి పండగ అంటే ఉత్సాహంగా ఈ విధంగా ముగ్గులు వేసుకొని, ఇంకా గొబ్బెమ్మలు పెడతారు తెలుసా? గొబ్బెమ్మలు దేంతో పెడతారు? ఆవు పేడతో పెడతారు. దానిపైన ఏం పెడతారు? పూలు పెడతారు. ఇంకా మన ఏరియాలో ఎక్కువ అలవాటు లేదు, కానీ హరిదాసులు వస్తారు. హరిదాసులు ప్రతి ఇంటికి వచ్చి కీర్తనలు పాడి మన దగ్గర బియ్యము తీసుకొని పోతారు. వాళ్ళు అడుక్కోవడం కాదు, దైవనామ సంకీర్తన చేసుకుంటూ ఇంటింటికి తిరుగుతారు వాళ్ళు. ఇవన్నీ సంక్రాంతి పండగ అంటే జరుపుకునే వేడుకలు. మన దేశంలో ప్రతి పండగకు ఒక అర్థము పరమార్థం ఉంటుంది. ఊరికే ఏం అర్థం లేకుండా, ఏం సంబంధం లేకుండా ఊరికే పండగలు జరుపుకో. ప్రతి పండగకు ఒక మంచి సందేశం ఉంటుంది. కాబట్టి పండగ జరుపుకునేటప్పుడు ఈ పండగ ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకొని జరుపుకుంటే ఆ పండగ జరుపుకునే దానికి సార్థకత ఉంటుంది. ఎందుకు చేస్తున్నామో తెలియదు అనుకోండి, దాని యొక్క అర్థం తెలియకుండా చేసుకుంటే ఆచారంలాగా మిగిలిపోతుంది. దానివల్ల మనకి ఏదైతే సంస్కారం అందాలో ఆ సంస్కారం మనకు అందదు. ఇది ఏం కాలము ఇప్పుడు జరుగుతున్నది? ఏం కాలం జరుగుతుంది ఇప్పుడు? చలికాలం జరుగుతుంది. చలి బాగా ఎక్కువ ఉంటుంది కదా. చలి ఉంటే మామూలుగా ఏం చేసుకుంటారు? చలి పోవడానికి బయట రోడ్లలో చలి మంట వేసుకుంటారు కదా. అయితే మన చుట్టుపక్కల ఉండేటువంటి ఏవైతే వ్యర్థమైనటువంటి వస్తువులు, చెడిపోయినవి, ఇట్లాంటి వస్తువులు, ఇళ్లలో విరిగిపోయినవి, ఇట్లాంటివన్నీ కూడా భోగి మంటల్లో వేస్తారు. ఒక రకంగా మన ఇంట్లో చెత్త క్లియర్ చేసేటువంటి పని కదా. ఇంట్లో విరిగిపోయినవి, ఎక్కడ పడిపోయిన చెట్టు కొమ్మలు, ఇట్లాంటివన్నీ వేసి భోగి మంటలు వేస్తారు. చలికాలం కాబట్టి చలి కాచుకోవడానికి. అయితే ఎవరింట్లో వాళ్ళు కాకుండా అందరూ సామూహికంగా పాటలు పాడుకుంటూ, మనమంతా సోదరులము, సోదరిమణులము, అన్నతమ్ములు, అక్కచెల్లెళ్ళు అనుకుని భావన వచ్చేందుకు అందరూ కలిసి వీధిలో భోగి మంటలు వేసుకుంటారు. ముగ్గులు వేస్తారు. ముగ్గులు మన యొక్క కళాత్మక హృదయానికి ప్రతీక. నేను ఎంత బాగా ముగ్గులు వేయగలుగుతాను చక్కగా. ఇంకా మనమైతే బండల పైన కాబట్టి ఇప్పుడు ముగ్గు పొడితే వేస్తున్నాం. పూర్వకాలంలో ఏం వేసేవాళ్ళు? బియ్యం పిండితో ముగ్గులు వేసేవాళ్ళు. ఎందుకంటే ఆ బియ్యం పిండి భూమిపైన తిరిగేటువంటి చీమలు అవన్నీ కూడా తిని చీమలు కూడా బతకాలి. అట్లా బియ్యం పిండితో ముగ్గులు వేసేవాళ్ళు.
ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి మనిషికి కూడా ఆర్ట్, కళాత్మక హృదయం ఉండాలి అంటారు. కాబట్టి ఆ విధంగా మన యొక్క కళాత్మకతను పెంచుకోవడం కోసం గాను ఈ విధంగా ముగ్గులు వేసుకుంటారు. ఆవు పేడ అనేటువంటిది మన ప్రకృతిలో ఉండేటువంటి చక్కటి యాంటీ ఇది ఇన్సెక్టిసైడ్, మనకు నష్టం కలిగించేటువంటి క్రిములు ఇట్లాంటి వాటినంటి కూడా ఆవు పేడ అనేది హరిస్తుంది. అందుకే ఇంత ముందర గతంలో ఆవు పేడ నీళ్ళలో కలిపి కల్లాపి చల్లుకునే వాళ్ళు కదా చూసుంటారు, లేకపోతే గమనించండి, ఇళ్ళ ముందర ఆవు పేడ నీళ్ళలో కలిపి కల్లాపి చల్లుతారు. ఎందుకంటే అది చల్లడం వల్ల మన ఇంట్లోకి ఎటువంటి దుష్ట క్రిములన్నీ కూడా, రోగాలు కలిగించే క్రిములు కూడా మన ఇంట్లో రాకూడదు అని. పూలు పెడతారు, గొబ్బెమ్మల మీద అగరబత్తులు పెడతారు, అక్కడ అమ్మవారు ఆ ఇంట్లోకి వస్తుంది మన ఇంట్లోకి. ఆ విధంగా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూలు పెట్టి అలంకారం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది, మనకు బాగా ఆర్థికంగా డబ్బులన్నీ కూడా బాగా వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఇల్లు ఎప్పుడు కళకళలాడుతుండాలి. ఎప్పుడు పాడుపడిపోయినట్టు, ఇంట్లో ఏమీ అలంకారం లేకుండా ఉండడం కాకుండా ఇట్లా ఇంటి ముందర ముగ్గు, ఇంటి ముందర గొబ్బెమ్మలు ఇవన్నీ చూస్తే ఓ ఇల్లు కళకళలాడుతుంది చూసే వాళ్ళకందరికి కూడా. అట్లా కళకళలాడే ఇంట్లోకే లక్ష్మీదేవి కూడా వస్తుంది, డబ్బు కూడా వస్తుంది, మనకు సుఖశాంతులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ విధంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటాము. ఈ ఆచారాన్ని మనం ముందుకు కొనసాగించాలి. మన ఇంట్లో ఇంతవరకు అలవాటు లేదనుకోండి, ఆచారం లేదనుకోండి, ఇంకా సంక్రాంతి ఎప్పుడుంది, డేట్ ఎప్పుడుంది, సంక్రాంతి పండుగ ఎప్పుడుంది? 13th, 14th, 15th, 14th కదా. 14th నాడు మన ఇళ్ళలో కూడా సంక్రాంతి పండుగ జరుపుకోవాలి. అమ్మకి చెప్పాలి, అమ్మ ముగ్గేసుకుందాం ఇంటి ముందని చెప్పాలి, గొబ్బెమ్మలు పెట్టుకుందామని చెప్పాలి. మనం ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది తీసుకొచ్చి గొబ్బెమ్మలు పెట్టాలి. ఇంట్లో మామిడాకు కట్టి కళకళలాడాలి, ఇల్లు నవ్వుతూ ఆనందంగా గడపాలి పండగ రోజు. ఆ విధంగా ప్రకృతితో మనము ప్రకృతిలో భాగంగా, ప్రకృతి ఏ విధంగా మార్పు వస్తుందో ఈ సంక్రాంతి తర్వాత అన్ని కూడా పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి, మామిడికాయలు, చింతకాయలు, ప్రకృతిలో మార్పు వస్తుంది. చలి తగ్గిపోతుంది నిదానంగా, కానీ ప్రకృతిలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి ఆ విధంగా మార్పు మంచి. అసలు సంక్రాంతి ఏంటి అని, సంక్రాంతి అనే పదానికి అర్థం ఏమంటే సమ్యక్ క్రాంతి. ఈ రెండు పదాలు కలిపి సంక్రాంతి అయింది. సమ్యక్ అంటే సరైన దిక్కులో, సరైన పద్ధతిలో, క్రాంతి అంటే మార్పు. మన జీవితంలో కూడా సరైన పద్ధతిలో మార్పు రావాలా, మంచి మార్పు రావాలా. ఇంకా సంక్రాంతి తర్వాత మనకు పరీక్షల వేడి మొదలవుతుంది కదా. సంక్రాంతి సెలవులు అయిపోతేనే పరీక్షలు, మార్చి ఏప్రిల్లో పరీక్షలు ఉంటాయి, 3 నెలల టైం ఉంటుంది. బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవాలంటే తొందరలు వేయాలి, రాత్రి లేటుగా టీవీ చూసుకుంటూ కూర్చోకూడదు, హోంవర్క్లు పూర్తి చేసుకొని త్వరగా పండుకోవాలి. అమ్మ పెట్టి అన్నం తినేసి తొందరగా పండుకోవాలి, తొందరగా లేయాలి, బాగా చదువుకోవాలి. మనలో మంచి మార్పు రావాలి. ఆ మంచి మార్పు రావడానికి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం అందరం కూడా ఈ రోజు నుంచి నేను రోజు అమ్మ ఊరికి లేయి అనేంత వరకు ఉండకుండా టయానికి ఎర్లీగా నిద్రలేస్తాను, తొందర మొహం కడుక్కొని చదువుకుంటాను, టయానికి స్కూల్కి వస్తాను. ఈ మంచి మార్పు మన జీవితంలో రావాలి. రావడం కోసం కానీ సంక్రాంతి పండుగ రోజు మనమందరం కూడా ఎవరికి వాడు నిర్ణయం చేసుకోవాలి. దేవుడికి నమస్కారం పెట్టుకొని ఇంట్లో, దేవుడా రాబోయే రోజుల్లో పరీక్షలు బాగా రాయాలంటే నేను బాగా చదువుకోవాలా, బాగా చదువుకోవాలంటే నేను తొందరగా లేయాలా, బాగా చదివితే నాకు మంచిగా పాఠాలు చదివినవన్నీ గుర్తుండేట్టుగా వరం ఏమని చెప్పి సరస్వతీదేవికి మొక్కుకొని మనము సంక్రాంతి పండుగని మొదలుకొని మంచి పద్ధతిలో మన యొక్క జీవితాలన్నీ మార్చుకోవాలి. పెద్దలు చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకపోతే మన జీవితంలో ఎవరిని మనం గౌరవించడం మనకు రాదు, ఆ సంస్కారం మనకు రాదు. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి కదా. తల్లిదండ్రులకు మనము గౌరవం ఇవ్వకపోతే వాడు పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే.
అట్లా కాకుండా మంచి తల్లిదండ్రులు, మంచి పిల్లలుగా తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి, అమ్మా నాన్నలకు గౌరవం ఇవ్వాలి, అదే మంచి విద్యార్థులుగా తయారు కావాలి. కాబట్టి ఈ పండగ సందర్భం కూడా మనమందరం సంక్రాంతి రోజున ఆ విధంగా మనల్ని మనం మార్చుకునేందుకు ప్రయత్నం చేద్దామా? మరి చేద్దామా? అమ్మ చెప్పేంత వరకు, అమ్మ లేయి అనే వరకు 8 గంటల వరకు లేకుండా, లేచి మొహం కడుక్కోకుండా, స్నానం చేయకుండా స్కూల్కి వచ్చేది, ఇట్లంతా చేయొచ్చునా? చేయకూడదు. కాబట్టి మంచిగా మారడానికి సంక్రాంతి నుంచి మనం అందరం కూడా నిర్ణయం చేసుకొని మంచి పిల్లల్లాగా, మంచి విద్యార్థుల్లాగా, రాబోయే రోజుల్లో మంచి పౌరుల్లాగా మనం మారాలి, మనం ఎదగాలి. కాబట్టి ఈ పండగలో ఇంత ఉంది, ఇంత ఈ ఉద్దేశంతో మనం పండగ జరుపుకుంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో మన సంక్రాంతి అప్పుడు మనకు స్కూల్ ఉండదు, స్కూల్ సెలవు ఉంటుంది రేపటి నుంచి. కాబట్టి ఇవన్నీ ఎవరు చెప్తారు మనకి? వీటిలో చేయాలని ఎవరు చెప్తారు? అందుకు మన టీచర్లు ఏం చేశారంటే సంక్రాంతి ఎట్లా జరుపుకోవాలో తెలియడం కోసం ముందుగా ఈ పండుగ చేసినారు మన స్కూల్లో. కాబట్టి 14వ తారీఖు సంక్రాంతి వస్తుంది, ముందు భోగి వస్తుంది. మన ఇట్లా చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు. ఇప్పుడు మన స్కూల్లో కూడా పోస్తారు కదా, అట్లా పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. పిల్లలకు దిష్టి పోయేటట్టుగా, అందరి దిష్టి పోయేటట్టుగా భోగి పండ్లు పోస్తారు. సంక్రాంతి, కనుమ, ఈ పండగ అంతా కూడా ఇంత ఉత్సాహంగా, ఆనందంగా అందరితో కలిసి, వీధిలో అందరితో కలిసి పండగ జరుపుకోవాలి. ఇది తెలియడం కోసం కాదు మనకి ఈ పండగ ఈరోజు ఇక్కడ చేసినారు. సంక్రాంతి ఈరోజు కాదు, మనం ఎట్లా పండగ జరుపుకోవాలో మనకు తెలియడం కోసం కానీ చేసినారు. కాబట్టి మనము మన ఇంట్లో, నేను మా ఇంట్లో ఈ విధంగా పండగ చేసుకుంటాను అని ఎవరన్నా అనుకుంటే, ఇప్పటికే అనుకోవాలంటే చేయొద్దని చూద్దాం. నేను ఈ విధంగా నా ఇంట్లో పండగ చేసుకుంటా, మా అమ్మను ఒప్పిస్తా, మా అమ్మకు చెప్పి ముగ్గులు వేస్తా, గొబ్బెమ్మలు పెట్టిస్తా, ఇట్లా చేస్తాను. వెరీ గుడ్, ఆ విధంగా ఛేదించండి. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా చక్కగా ఆనందంగా పండగ జరుపుకున్నాం. పండగ తర్వాత స్కూల్ సెలవులు అయిపోతేనే స్కూల్ మొదలవుతుంది. స్కూల్ మొదలైన వెంటనే, స్కూల్ మొదలైన రోజు నుంచి స్కూల్కి రావాలి. తర్వాత వారం రోజులు స్కూల్ నామం పెట్టామనుకో, ఏం మార్పు వచ్చినట్లా? సంక్రాంతి పండగ అయిపోయినా పొద్దున 8 గంటల వరకు అమ్మ తిట్టే వరకు, అమ్మ కొట్టే వరకు నిద్రలే లేదనుకో, మనలో ఏం మార్పు వచ్చినట్టు? కాబట్టి మంచి మార్పు రావాలని ముందు మనసులో మనం డిసైడ్ చేసుకోవాలి. ఏమన్నా సరే సంక్రాంతి పండుగ రోజు నుంచి, మరుసటి రోజు నుంచి నేను టయానికి ఎర్లీగా నిద్రలేస్తా, పొద్దున్న మొహం కడుక్కుంటా, పాలు తాగుతా, అమ్మ పాలు ఇస్తుంది, పాలు తాగి స్నానం చేస్తా, దేవుడికి నమస్కారం పెట్టుకుంటా, కొంచెం చదువుకుంటా, టైంకి స్కూల్కి వస్తా. ఇట్లా మనల్ని మనం డిసైడ్ చేసుకోవాలి, మన మనసులో డిసైడ్ చేసుకోవాలి. ఎవరో చెప్తే చేయడం కాదు, ఎవరికి వాళ్ళు మనల్ని మనము మార్చుకోవాలి. సంక్రాంతి అనే పదానికి అర్థం అది. చేద్దామా మరి అందరము? చేద్దామా? వెరీ గుడ్. అందరికి కూడా రాబోయే సంక్రాంతి పండుగకు ముందస్తుగా అడ్వాన్స్ గ్రీటింగ్స్, సంక్రాంతి శుభాకాంక్షలు. మనం కూడా సంక్రాంతి రోజు మనం మన ఇంట్లో వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ నమస్కారం పెట్టి అక్క సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పాలి. మన టీచర్ వాళ్ళు ఎవరైనా ఎదురుపడితే టీచర్ సంక్రాంతి శుభాకాంక్షలు నమస్కారం పెట్టి చెప్పాలి. ఇది కూడా మన ఆచారం. ఈ విధంగా మనం చేద్దాం.